మ్యాజిక్ షోస్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఇంద్రజాలికుడు అక్కడికి వచ్చేవాడు, అనగా ఒక మెజిషియన్ అక్కడికి వచ్చేవాడు. అతని చేతిలో ఒక చిన్న కర్ర ఉండేది, ఇక్కడ దాకా మొత్తం మూసేసి ఉండేది. అతను దాన్ని పట్టుకొని తిప్పుతూ ఒక మంత్రం లాగా ఒక దాన్ని జపిస్తూ ఉండేవాడు. దాని పేరేంటో చెప్పండి. అబ్రకదబ్రా. అబ్రకదబ్రా అంటారండి. అబ్రకదబ్రా. అబ్రకదబ్రా అంటే ఏదో పిచ్చి పదం అనుకునేరు మీరు. ఈ మూడు మొనోథియిజం రిలీజియన్స్ గా పేర్కొంటున్న వీటిని పక్కన పెట్టి బహాయిజం ఫెయిత్ దగ్గరికి వెళ్ళి, అయ్యా బహాయిలారా మీకెవరయ్యా మీ దానికి మూల పురుషుడు అంటే ఇంకెవరయ్యా, మాకు కూడా అబ్రహామే అని చెప్తారండి. ఏంటి అబ్రహాంలో ఉన్నటువంటి మహత్యం, ఏంటి అబ్రహాం గారికి ఉన్న గొప్పతనం, ఏంటి అబ్రహాం గారికి ఉన్నటువంటి ఔన్నత్యం మహోన్నత్యం ఏంటయ్యా ఈయనకి అంటే, హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ యువర్ ఎం శాంసన్ BOUI ఫ్రమ్ MSM అప్డేట్స్. బీజటషం మరలా మీ అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఒక మంచి అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అదేంటంటేనండి, వాస్తవానికి ఈ వీడియోని మీకు మన ఫ్రెండ్షిప్ డే సందర్భంగానే తీసుకొద్దామని ఆశపడ్డాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు చేయలేకపోయాను. ఈరోజు మీ ముందుకి ఈ టాపిక్ని తీసుకొస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. చక్కగా వినగలిగితే మాత్రం ఒక మంచి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సందేశం ఇది ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా బ్రిల్లరా? అయితేనండి, ఈ గత 3-4 ఎపిసోడ్ల నుంచి కూడా క్రీస్తు వైపు తిరిగి మొరుగుతున్న కుక్కలకు హేతువడిగేటువంటి వాళ్ళకి సమాధానాలు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసాం. అయితే హేతువడిగేటువంటి వాటికి సమాధానాలు చెప్పటం క్రైస్తవుడిగా ఎంత బాధ్యత ఒక ఎవాంజలిస్ట్, ఒక అపాలజిస్ట్ కలిగి ఉన్నాడో, అదే సమయంలో మన ఆధ్యాత్మిక చింతనని కూడా పెంచుకోబద్ధులమై ఉన్నాము. మన ఆధ్యాత్మిక స్థాయిని కూడా బైబిల్లోని ఆత్మీయ లోతుల్లోనికి వెళ్ళి విభజించి చెప్పబద్ధులమై ఉన్నాము. కనుక ఈరోజు వాటి వేటి జోలికి మనకు అవసరం లేదండి. మన దేవుడు తన భక్తుల గురించి రాయించినటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పాఠాన్ని నెమరు వేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా పిల్లరా? ఏమండి, ఈ భూఖండం మీద, ఈ ఆరిన నేల మీద రోజుకి 1,50,000 మందికి పైగా చనిపోతున్నారు, లక్షల మంది పుడుతూనే ఉన్నారు. ఆదాము మొదలుకొని నేటి వరకు వారి సంఖ్య ఎంతయ్యా అని లెక్కేసుకుంటూ పోతే సముద్రపుడ్డునున్న ఇసుక రేణువులు కూడా బహుశా నిలబడలేవేమో మన సంఖ్య ముందు. క్యాలిక్యులేటర్లో కూడా పేలిపోతాయేమో బహుశా సంఖ్యను లెక్కిస్తే. అంత గొప్ప సమూహాలు సంఖ్యల్లో మనుషులు, మానవాళి ఆదాము నుంచి కొన్ని కోట్ల 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 మంది పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది పుట్టుకొచ్చారు, కానీ ఎంతమంది వీరిలో దేవుని మనస్సు గెలవగలిగారు, ఎంతమంది దేవుని హృదిలో తమ స్థానాన్ని కొనసాగించుకోగలిగారు, ఎంతమంది పదిలపరుచుకోగలిగారు అంటే వేళ్ల మీద లెక్కబెట్టగలిగినంతే మంది. వేలల్లో సంఖ్య ఉంటే దేవుడి మనసులో ఎంతమంది ఉన్నారా అంటే వేలల్లో లేరు, కానీ వేళ్ల మీద మాత్రమే ఉన్నారు. వాళ్ళలో చాలా కొద్ది మంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు పేర్కొంటారు. అయితే పిల్లరా, వారిలో అసలు ఈ విశ్వాసులకే మూల పురుషుడిగా పేరుగాంచినటువంటి వాడు, విశ్వాసులకే తండ్రి, ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే హీఈస్ వన్ అండ్ ఓన్లీ ఇబ్రహాం. ఆయన అబ్రహాము గారు. అసలు ఈయన ఎవరు? ఈయన గురించి అండి బైబిల్లో మనకి ఎంతవరకు తెలుస్తుంది అంటే, అబ్రహాం గారు అంటే ఏముందండి, ఆయన సారా భార్య, హాగర్ ఒక భార్య, ఆయన ఎప్పుడో ఊర్లో ఉండేవాడు, ఏదో మాటినేసి వచ్చేసాడు, తర్వాత కొడుకుని బలివ్వమంటే కొడుకుని బలి ఇచ్చేసాడు. ఇంతే కదండి. అబ్రహాంకి ఇంతకు మించింది ఏముందండి, ఇంత పొగిడేయాల్సిందే ఉందండి అని చాలామంది సరిగ్గా తెలియని వాళ్ళు కూడా అనుకోవచ్చునండి. ఈరోజు అబ్రహాం గారికి ఉన్నంత ఘనత ఈ భూఖండం మీద, యేసుక్రీస్తు ప్రభువుల వారిని పక్కన పెట్టండి, యేసుక్రీస్తు ప్రభువుల వారి తర్వాత ఈ భూఖండం మీద, ఈ నేల మీద, ఈ సప్త ఖండాలలో ఆయనకున్నంత క్రేజ్ మరి ఎవరికి లేదు. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు 170 కోట్ల మంది ముస్లింల దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా ఎవరు మీ మూల పురుషుడుగా మీరు భావించుకునే వ్యక్తి అంటే వాళ్ళు అంటారు అబ్రహాము అంటాడండి. వాళ్ళకి మూల పురుషుడా కాదా అనేది సంగతి పక్కన పెడితే వాళ్ళ మూల పురుషుడిగా పిలువబడుతున్నటువంటి వాడు ఎవరై అంటే అబ్రహాం గారు.
ఈరోజు యూదా సమాజం దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్లో గట్టిగా అరవండి, యూదులారా మీ మూల పురుషుడు ఎవరు అని అంటే వాళ్ళు కూడా చెప్తారు ఇంకెవరు, నోటి మాట తడబడకుండా నాలుక నుంచి శబ్ద నిర్బంధంగా రాకుండా అబ్రహాం అని చెప్పేస్తారండి. 300 కోట్ల మందిగా అనధికారికంగా విస్తరించిన క్రైస్తవ్యాన్ని అడగండి, ఎవరయ్యా మీ మూల పురుషుడు అంటే ఇంకెవరు, విశ్వాసులకు తండ్రి అబ్రహాము అని చెప్తారండి. ఈ 3 మొనోథియిజం రిలీజియన్స్గా పేర్కొంటున్న వీటిని పక్కన పెట్టి బహాయిజం ఫెయిత్ దగ్గరికి వెళ్ళి, అయ్యా బహాయిలారా మీకు ఎవరయ్యా మీ దానికి మూల పురుషుడు అంటే ఇంకెవరయ్యా, మాకు కూడా అబ్రహామే అని చెప్తారండి. ఇలా ప్రపంచంలో అత్యధికంగా గొప్పగా విలసిల్లుతున్న ఏ అభిప్రాయాల వద్దకు వెళ్ళి ఎవరయ్యా మీ మూల పురుషుడన్నా ఒకే ఒక మాట తమ నోట నుంచి ఉపజల్పింపబడుతుంది. ఆ మాట ఏంటో తెలుసా, వన్ అండ్ ఓన్లీ ఇబ్రహాం. ఆయన ఇబ్రహాం. ఆయన హిబ్రూలు అబ్రహాం అంటారు, క్రైస్తవులు అయితే ఇబ్రహాం అంటారు, ముస్లింలు అయితే ఇబ్రాహీం అంటారు, బహాయిజం అయితే ఇబ్రాహీం అని పిలుస్తుంది. ఇంతకీ ఎవరైనా ఎందుకు ఈ విధంగా మావాడంటే మావాడని ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని మా అనే సొత్తుగా మార్చుకోవాలని ఎందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి? అంటే మనకు ఒకటి శత్రువు అయితే ఆ శత్రువుకి సంబంధించినటువంటి వాడిని కూడా మనం శత్రువుగా ఎంచుకుంటాం. మనకొకరితో పడకపోతే మనకి పడని వాడి మిత్రుడు కూడా మనకి పగవాడిగానే ఉంటాడు. అలాంటిది ఈరోజు యూదులకి ముస్లింలకి ఏమాత్రం కూడా పడదండి. కానీ వాళ్ళు చెప్పుకునేది అబ్రహాం పేరే, వీళ్ళు చెప్పుకునేది అబ్రహాం పేరే. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ సమాజంగా పిలువబడేటువంటి సామ్రాజ్యవాదులకు కూడా చాలామందికి ఈ మతాలతో పడదు. కానీ వీళ్ళు చెప్పుకునేది అబ్రహాం పేరే, వాళ్ళు చెప్పుకునేది అబ్రహాం పేరే. ఎందుకు ఏంది అబ్రహాంలో ఉన్నటువంటి మహత్యం ఏంటి, అబ్రహాం గారికి ఉన్న గొప్పతనం ఏంటి, అబ్రహాం గారికి ఉన్నటువంటి ఔన్నత్యం మహోన్నత్యం ఏంటయ్యా ఈయనకి అంటే కళ్ళు చెదిరే వాస్తవాలు బైబిల్ గ్రంథంలో చాలా గుప్తంగా మరుగుపరచబడి ఉన్నాయి. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమండి, అది సుమారుగా క్రీస్తుకు పూర్వం 2000 ఏండ్ల క్రింద మాట. సుమారుగా వ్యభిచారం అప్పటికే పేట్రేగిపోతున్న కాలాలు అవి. మీరు ఇప్పటికీ కూడా సుమేరియాలో జరిగిన తవ్వకాలు చూడండి, బీర్ హౌసెస్ ఎక్కువగా కనపడతాయండి. బీర్ హౌసెస్ అంటే అర్థం ఏంటంటే మనకి చాలా టెర్రకోటాస్ అక్కడ దొరికినాయి. వాటి మీద ఒక ఆమె బీర్ తాగుతూ ఉంటుంది, స్ట్రా వేసుకొని బీరు తాగుతూ ఉంటుంది. వెనకమాల నుంచి ఒకడు వచ్చి ఆమెతో సెక్స్ చేస్తూ ఉంటాడు. ఇలా మతాధికారులు కూడా సెక్సులు చేస్తూ సెక్సే జీవితంగా, కామమే అలవాటుగా, జారత్వమే జీవితంగా, సెక్స్ లేనిదే తాము లేమన్నట్టుగా బతుకుతున్న కాలాలవి. సుమారుగా హమ్మురాబి అనేటువంటి రాజుగారు సుమేరియా పరిసర ప్రాంతాలని పరిపాలిస్తున్న ఒక అడుగు అటు ఇటు కాలాల్లో ఒక భూస్వాముల కుటుంబాలు ఆ సుమేరియా ప్రాంతాల్లో బతికాయండి. భూస్వాముల కుటుంబాలు ఆ కల్దీల ప్రాంతాల్లో భూధాధిపతులు బతికారండి. ఎవరయ్యా ధరణాధిపతులు, ఎవరయ్యా భూస్వాములు అంటే వాళ్ళలో చాలామంది వస్తూ ఉంటారు. ముఖ్యంగా సెమిటిక్ పీపుల్ చాలామంది అక్కడ మనకి నివాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆదికాండము 11వ అధ్యాయం 14-15 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, షేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును గెనును. షేలహు ఏబెరును గెనిన తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అంటున్నాడు. ఇక్కడ ఒక పదం మనకు కనపడుతుంది, దాని పేరు ఏబెరు. అతని పేరు ఏబెరు. ఈ ఏబెరు అనేటువంటి ఈ వ్యక్తి దగ్గరికి ఎందుకు నేను వచ్చి అక్కడి నుంచే ప్రారంభించాల్సి వస్తుందంటే, అసలు హెబ్రీ అనేటువంటి భాష ముఖ్యంగా పేరు పెట్టబడింది ఈయన పేరు నుంచే పెట్టబడిందండి. ఏబెర్ అనేటువంటి ఈ పేరు నుంచే హెబెరీ భాషగా ఆ పేరు అనేది ఆ భాషకి నామకరణం చేయబడింది. ప్రియులారా, మొదట్లో దీన్ని ఎబెరీ భాషగా పిలిచేవాళ్ళు. ఏబెరు అనేటువంటి వ్యక్తి పేరు పెట్టబడినటువంటి భాష అది, అందుకనే దాన్ని ఏబెరు భాషగా, ఆ తర్వాత ఏబెరీ భాషగా, తర్వాత హెబ్రూ భాషగా, తర్వాత అదే మరి పరిణామం చెందుకుంటూ హెబ్రీ భాషగా ఈరోజు మన ముందుకు హీబ్రూ భాషగా వచ్చిందండి. ఈ ఏబెరు నుంచి ఈ హెబెరు నుంచి మనం కిందకలా జాగ్రత్తగా తవ్వుకుంటూ వస్తుంటే కొంతమంది ధరణాధిపతులు, కొంతమంది భూస్వాములు మనకు కనపడతారు. వాళ్ళలో మనకి 20వ వచనం నుంచి జాగ్రత్తగా చదివినట్లయితే, రయు 32 ఏండ్లు బతికి సెరుగును గెనును. సెరుగును గెనిన తర్వాత ఎంతకాలం బతికి ఎంతమందిని కన్నాడో ఉంటుంది. ఆ తర్వాత మనకి 22లో సెరుగు నాహోరును కన్నట్టుగా, ఆ తర్వాత ఆ నాహోరు నుంచే తెరహ వచ్చినట్లుగా మనకు కనపడుతుందండి. ఈ విధంగా మనకి మొత్తం రయు అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు.
తర్వాత సెరూగ్ అనేటువంటి మరొక వ్యక్తి కనపడతాడు, అతని తర్వాత వచ్చిన నాహోరు, అతని తర్వాత వచ్చినటువంటి తెరహు. వీళ్ళ నలుగురు, వీళ్ళ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు భూస్వాములుగా ఉండేవాళ్ళండి. ఏమంటే మీరు ఇప్పటికీ వెళ్ళండి, వీళ్ళ గురించి మనకి బైబిల్లో తీక్షణంగా లేకపోయినప్పటికీ కూడా చరిత్ర పుటలం కదిలిస్తే వీరు ఎంత గొప్ప వాళ్ళగా కనపడతారంటే భూస్వాములుగా కనపడతారండి. ఏమంటే మీకు చిన్న విషయం చెప్తాను, జాగ్రత్తగానండి. ఈరోజు మీరు ఇరాక్ పై బోర్డర్లో కానీ టర్కీ ప్రాంత యొక్క బోర్డర్స్కి కానీ మీరు వెళ్ళైతే మనకు కొన్ని ఊర్లు కనపడతాయండి. ఆ ఊర్ల పేరు ఏంటంటే, ఒక ఊరు పేరు రయూ అనేటువంటి ఒక ఊరు కనపడుతుంది. ఆ తర్వాత మరొక ఊరు పేరు మనకు కనపడుతుంది ఆ టర్కీ బోర్డర్స్లో. ఆ ఊరు పేరు సెరూహ. ఈ సెరూహ్ అనే ఊరికి అత్యంత దాదాపుగా దగ్గరలోనే మరొక ఊరు కనపడుతుంది. ఆ ఊరు పేరు నాహోర్. ఆ ఊరికి మరికొంత దగ్గరలోనే మరొక ఊరు కనపడుతుంది, దానికి టెల్ తొరాహి అని పేరు పెట్టారండి. ఈ విధంగా సెరూహ్ కానీ, నాహోర్ కానీ, టెల్ తొరాహి కానీ, ఆ తర్వాత హారోన్ కానీ, ఇవన్నీ పేర్లు మీరు చూడండి పట్టణాలకి ఉంటాయి. అదే సమయంలో బైబిల్లో వ్యక్తులకు కూడా ఈ పేర్లు ఆపాదింపబడుతూ ఉంటాయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీని చారిత్రక విలువైన మూలాంశాల్లోనికి వెళ్తే మనకి ఎలాంటి ఫలితం బయటకు వస్తుందంటే వీళ్ళు భూస్వాములు అని మనకు అర్థమవుతుందండి. ఎలాగంటేనండి, ఈ ఒక వ్యక్తి పేరు ఒక ఊరికి పెట్టబడిందంటే, ఒక వ్యక్తి నామాన్ని ఒక ఊరికి, ఒక ప్రాంతానికి తగిలించారంటే ఆషామాషా వ్యక్తులకు, ఏదో సాదాసీదా వ్యక్తులైతేనో తగిలించరండి. ఆ ప్రదేశంలో, ఆ ఊరిలో వాళ్ళు ఏదో ఒక గొప్ప పని చేసైనా ఉండాలి. ఆ ప్రదేశం అంతటిలో వాళ్ళని తలదన్నేవాడు, వాళ్ళకంటే మెన్నైన వాడు ఒక్కడు కూడా ఖచ్చితంగా ఉండటానికి వీల్లేదు. అలా అయితేనే ఆ పేరు పెడతారు. ఒకవేళ ఇతనికంటే గొప్పోడు ఆ ఊరిలో ఉంటే అతని పేరే పెట్టేద్దరు కదా, ఇతని పేరు ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? ఇతని పేరు ఒక ఊరికి పెట్టబడిందంటే ఆ ఊరిలో, ఆ ప్రదేశాల్లో ఇతనిని మించిన వాడు ఎవడూ లేడు అని. ఒకవేళ ఉంటే ఆడి పేరే పెట్టేద్దరు. వాడి పేరు పెట్టలేదంటేనే ఇతన్ని మించిన లేడని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి మా గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వేరుపడిందండి. కొంత నెల్లూరులోని ప్రాంతాలని, కొంత కర్నూలులోని ప్రాంతాన్ని, కొంత గుంటూరులోని ప్రాంతాలని, మూడింటిని వేరు చేసి ఒక జిల్లాని పెట్టారు. ఆ జిల్లా పేరు నేడు ప్రకాశం జిల్లా. అసలు ఈ పేరు ఆ జిల్లాకి ఎలా పెట్టారయ్యానంటే, ఆ జిల్లాలో, ఆ బోర్డర్ల నడుమ, ఆ ప్రదేశంలో, ఆ నేలలో ఎవడయ్యా అత్యంత గొప్ప ప్రభావశీలి అంటే ఒకడు కనపడ్డాడండి. ఆయన పేరు ప్రకాశం పంతులు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయనకు మించినోడు లేడు ఆ ఊరు అంటే, ఈయనకు మించినోడు లేడు. ఒకవేళ ఉంటే ఆడి పేరే పెట్టేద్దరు ఆ జిల్లాకి. ఈయనకి మించినోడు లేడు కాబట్టే ఆ జిల్లా సరిహద్దులు మొత్తాన్ని గమనించి గాలిస్తే ఒక పేరు బయటకు వచ్చింది. దాని పేరు టంగుటూరు ప్రకాశం పంతులు. ఈయన మించినోడు ఈ జిల్లాలో లేడని గుర్తెరిగి అతని పేరే ఆ జిల్లాకు పెట్టారండి. అంతేకాదు ప్రియులారా, ప్రకాశం జిల్లా కిందే మరొక జిల్లా ఉంటుంది, దాన్ని నెల్లూరు జిల్లా అంటారు. ఈ నెల్లూరు జిల్లాకు కూడా ఒక పేరు పెట్టారు. దాని పేరు ఏంటంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఏమయ్యా, పొట్టి శ్రీరాముల కంటే గొప్పోడు, పొడిసినోడు ఎవడు లేడు ఆ ఊర్లో అంటే, అంతకంటే పొడిసినోడు ఆ ఊర్లో మరి ఎవడు లేడండి. ఒకవేళ ఉంటే ఆడి పేరే పెట్టేద్దరు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి నిరాహార దీక్ష, తెలుగు ప్రపంచం కోసం ప్రాణం పెట్టినోడు ఒక్కడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అందుకని ఆయన పేరు తీసుకొచ్చి ఆ జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టారు. ఇలా మీకు వైఎస్ఆర్ కడప జిల్లా చూసుకోండి. ఆ తర్వాత మీరు ఇంకా పైకి వెళ్తూ పోతే ఇప్పుడు కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు మరి సజెస్ట్ చేస్తున్నారు జగన్ గారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు కృష్ణా జిల్లాకి పేరు ప్రఖ్యాతలు గాంచడంలో కానివచ్చు, కృష్ణా జిల్లా యొక్క ఉనికిని అద్భుతంగా చాటతంలో కానివచ్చు, ఆయన యొక్క పాత్ర ఎనలేనిది. అందుకనే ఆయన యొక్క పేరుని సజెస్ట్ చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదండి, మన తెలంగాణలోకి వెళ్తే ఈరోజు మహబూబ్ నగర్ అంటున్నారు. మహబూబ్ నగర్ అనే పేరు, ఆ మహబూబ్ నగర్ అనే జిల్లాకి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన అంటే, ఆయన ఒక నిజాం అండి. ఆయన ఒక నిజాం పేరు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి ఈయన పేరులో నుంచి మెహబూబ్ అనేటువంటి పేరుని తీసి దానికి మెహబూబ్ అనేటువంటి పేరుగా మహబూబ్ నగర్గా పెట్టారండి. ఇంతకీ మెహబూబ్ ఎవరనే అంటే ఆయన ఒక నిజాం రాజు గారు. ప్రకాశం ఎవరై అంటే ప్రతిభాశాలి, ఆయన ప్రభావశీలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు బెంగుళూరు నగరం ఉందండి. బెంగుళూరు నగరానికి బెంగుళూరు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి చాలా కథ ఉంది. దానికి 13వ శతాబ్దానికి చెందిన బల్లాల అనేటువంటి ఒక రాజుగారు అడవిలో ప్రయాణం చేస్తూ పోతూ ఉన్నాడట. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఊరికి ఒక వ్యక్తి పేరు ఊరకనే రాదు, ఒక చరిత్ర ఖచ్చితంగా దాని వెనుక దాగి ఉంటుంది అని చెప్పటానికి సుమా.
ఏమంటే ఒక బల్లాల అనేటువంటి ఒక రాజుగారు ఒకరోజు అడవిలో ప్రయాణం చేస్తున్నారు. అప్పటికి ఈరోజు మనం చూస్తున్న బెంగుళూరు నగరం ఆ రోజు లేరు. ఈరోజు అంటే బెంగుళూరు దేశంలోని 3వ అతిపెద్ద నగరం, దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి అతి ప్రధాన నగరాల్లో అదొక నగరం. దక్షిణ భారతావనిలో దానికి మించిన జనాభా ఎక్కడా కూడా ఉండరండి. అంత గ్రేటెస్ట్ సిటీ ఈరోజు బెంగుళూరు. ఈరోజు బెంగుళూరు అని మనం సరదాగా స్టైలిష్గా పిలుచుకునే ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే దీని వెనుక ఒక కథ ఉంది, దీని వెనుక చరిత్ర ఉంది. ఏంటిది? బల్లాల అనేటువంటి ఒక రాజుగారు అడవిలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడట. ఒకరోజు అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు దారి తప్పిపోయి మార్గంలో ఎక్కడికి వెళ్ళాలో తేగ అలిసిపోయి సొలసిపోయి ఆకలి దాహం ఎక్కువైపోయి ఆకలితో అలమటిస్తున్న వేళ ఎవడయ్యా అన్నం పెడతాడని చూస్తే అక్కడ ఎవడు కనపడలేదటండి. ఏ గుడిసె కూడా కనపడలేదట. ఒకే ఒక గుడిసె కనపడిందట. ఒక ముసలావిడ ఒక విధవరాలు ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు జీవిస్తుందట. ఆ వృద్ధురాలు దగ్గరికి వెళ్ళాడు. ఆ వృద్ధురాలు దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆకలి అలమటిస్తుంది తల్లి, ప్రాణాపాయంలో ప్రాణాలే పోయేటట్టు ఉన్నాయి, నేను ఒక పెద్ద భూస్వామిని, నాకేమైనా మీ దగ్గర ఉన్నది పెడతారా అని అడిగినప్పుడు ఆ రోజు ఆమె, అయ్యా నా దగ్గర బీన్స్ ఉన్నాయ్యా అని చెప్పిందట. కాలు అంటారండి దీన్ని, కాలు. ఎందుకు కాలు అంటే అర్థం ఏంటంటే బీన్స్. ఈరోజు మనకు చిక్కుడుకాయ పప్పులు అంటాం కదా, గుగ్గిళ్ళు అని కూడా కొన్నిసార్లు మనం పిలుస్తూ ఉంటాం. అలాంటి పప్పులు మాత్రమే నా దగ్గర ఉన్నాయా, నా దగ్గర గోధుమలు లేవు, నా దగ్గర తిండి లేదు, వరి లేదు, ఏమీ లేదు, అవి మాత్రమే ఉన్నాయి బిడ్డ, నీకు పెడతా నాగు అని చెప్పిందంట. వెంటనే వాటిని వెళ్ళి ఉడకబెట్టుకొని తీసుకొని వచ్చి ఆయనకి ఇస్తే వాటిని తిని తన ఆహారాన్ని తన ఆకలిని అతను తీర్చుకొని అక్కడి నుంచి ప్రయాణం అయిపోయాడట. ఆమె కృతజ్ఞతగా ఆమె పేరు తలుచుకుంటూ ఆ భూస్వామి అక్కడ ఏం పెట్టాడు తెలుసా? బెండ అనగా ఉడకబెట్టింది, కాలు అనగా బీన్స్, పప్పులు, ఉడకపెట్టిన పప్పులు. బెండకాలూరు అనగా పట్టణం, బెండకాలూరు అనగా ఉడకపెట్టిన బీన్స్ నాకు ఇచ్చింది అని అర్థం. దానికి గుర్తుగా అక్కడ బెండకాలూరు అనేటువంటి పేరు దానికి పెట్టాడండి. అదే కొన్ని సంవత్సరాల తర్వాత బెండకాలూరు అనే ఆ పేరే బెంగళూరుగా నేడు స్టైలిష్గా బెంగళూరుగా పిలువబడుతుందండి. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే బ్రులరా, చాలా వరకు ఒక ఊరికి ఒక పేరు వచ్చిందంటే దాని వెనుక ఒక చరిత్ర, దాని వెనుక ఒక కథనం, దాని వెనుక ఒక ఇతిహాసం అనేది దాగి ఉంటుంది. అలాగనే ఈరోజు మీరు టర్కీ దగ్గరికి వెళ్ళండి. టర్కీ దగ్గర మీకు ఒక ఊరు కనపడుతుంది. ఆ ఊరు పేరు సెరూఖ. ఆ సెరూఖ అనే ఆ ఊరిలోకి వెళ్ళి మీరు అడగండి, అయ్యా ఈ పేరు ఎలా వచ్చింది ఈ సెరూఖ అనే ఊరి పేరు అంటే, మా పితరుడైన అబ్రహాము గారు వాళ్ళ తాతల్లో ఒక ఆయనయ్య సెరూకు, ఆ పేరు మీదే ఈ పేరు వచ్చిందని చెప్తారండి. సెరూగా ఊరి పేరు. దాని వెనుక ఒక చరిత్ర. ఎందుకయ్యా సెరూగనే వ్యక్తి పేరే ఎందుకు పెట్టారయ్యా ఈ పట్టణానికి అని అంటే, అతన్ని మించిన వాడు అక్కడ మరి ఎవడునూ లేడు, అతని కంటే ప్రతిభాశాలి ఆ నేల మీద మరి ఎవడూ పుట్టలేదనే కదా. ప్రకాశం జిల్లాకి ప్రకాశం గారి పేరే ఎందుకు పెట్టారంటే ఆయన్ని మించిన పోటుగాడు ఎవడు లేడు అక్కడ. సెరూగు అనే ఊరికి సెరూగు పేరే ఎందుకు పెట్టారంటే ఆయనకి మించినోడు ఎవడు లేడు అక్కడ. ఆ తర్వాత కొన్ని మైళ్ళు మనం ప్రయాణం చేసుకుంటూ వస్తే అక్కడ నాహోర్ అనే మరొక ఊరు మనకు కనపడుతుందండి. ఆ ఊరు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అది బైబిల్లో కూడా మనకు ఆ పట్టణం పేరు కనపడుతుంది. ఇదే ఆదికాండము 24వ అధ్యాయము 10-11 వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ నాహోరు పట్టణం అని ఒక పట్టణానికి నాహోర్ అనే పేరు ఉండిద్దండి. ఇప్పుడే కదా మీరు చూసింది నాహోర్ అనే పేరు ఎక్కడుంది? ఇందాక మనం ఆదికాండం 11వ అధ్యాయంలో తెరహు గారి వాళ్ళ నాన్న పేరేంటి? నాహోరు కదా. అదే పేరు ఇక్కడ మనకు కనపడుతుంది. చూడండి పట్టణం పేరు. ఏమంటే మీరు చాలా వరకు చూడండి పట్టణాల పేర్లు ఒక వ్యక్తి పేరు నుంచి వస్తాయండి. చాలా వరకు కూడా పట్టణాల పేర్లు ఒక వ్యక్తి పేరు నుంచే వస్తాయి మనకి. ఈరోజు భారతదేశం పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే భరతుడు అనే ఒక రాజు పరిపాలించాడట. ఆ భరతుడు అనేటువంటి ఆ రాజు పరిపాలించటాన్ని బట్టి దీనికి భారతదేశం అనే పేరు వచ్చింది. వ్యక్తిని బట్టి పేరు వస్తుంది, వ్యక్తిని బట్టి నామకరణం చేయబడుతుంది. అదేవిధంగా నాహోర్ అనేటువంటి ఒక భూస్వామి నివసించాడు. ఆ నాహోర్ అనేటువంటి ఆ భూస్వామి పేరు మీదుగా ఆ పట్టణానికి నాహోరు పట్టణం అని పేరు పెట్టబడింది ప్రియులారా. ఈ విధంగా మన సెరూగు పట్టణం కనపడుతుంది, నాహోరు పట్టణం కనపడుతుంది. ఇంకొన్ని మైళ్ళు మనం ముందుకెళ్తే టెల్ తురాహి అనేటువంటి ఒక పట్టణం కనపడుతుందండి. ఏంటి టెల్ తురాహి అనేటువంటి పట్టణం అంటే తెరహు అని అర్థం. అరాబిక్లో కానీ అరమాయిక్లో కానీ హిబ్రూలో కానీ ఎక్కువగా దాన్ని తెరాహిగా పిలుస్తూ ఉంటారండి అతన్ని. ఈ విధంగా మనకి తెరహ అనే ఊరు కనపడుతుంది. దానికి అత్యంత మైళ్ళ దూరంలోనే నాహోరు కనపడుతుంది. దానికి
దానికి దగ్గరలోనే మనకి సెరువు కనపడుతుంది, దానికి మరికొంత దగ్గరలోనే హారాన్ అనే పట్టణం కూడా మనకు కనపడుతుందండి. ఈ విధంగా మనం ఆలోచిస్తే పట్టణాలన్నీ మైళ్ళ దూరంలోనే ఉన్నాయి. ఆ మైళ్ళ దూరంలో కనిపినటువంటి ప్రతి పట్టణం పేరు మనకు బైబిల్లోని వీళ్ళ దగ్గర మనకు కనపడుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనకి చరిత్ర ఏం నేర్పిస్తుందో తెలుసా? బైబిల్లో ఏ క్యారెక్టర్లు అయితే చెప్పబడ్డాయో, తెరహు గారు ఏ పూర్వీకులకైతే పుట్టాడో వాళ్ళందరూ ఆ నేలల మీద అత్యధికంగా ప్రభావం చూపినటువంటి వారు, భూస్వాములుగా వెలుగొందినటువంటి వారు, ధరణీ అధికారులుగా పిలువబడినటువంటి వాళ్ళు అని అర్థం. వాళ్లకు పుట్టినటువంటి వాళ్ళు ఒకడే తెరహు. ఆ తెరహు పేరు కూడా ఒక ఊరికి పెట్టబడిందంటే ఈయన ఎంత గొప్ప భూస్వామి అన్నది కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రియులారా. ఈ విధంగానండి భూస్వాముల పరంపరలో వారి వంశంలో పుట్టినటువంటి వాళ్ళలో ఒకానొక బిడ్డ పుట్టాడు తెరహుకి ఒకానొక రోజు. ఆ బిడ్డ పేరు ఏంటంటే ఎవ్రామ్. ఆ బిడ్డ పేరుకు ఒక పేరు పెట్టాడు. తెరహు చాలా కాలం తర్వాత ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డకి ఆయన ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే ఎవ్రామ్. తెలుగులో అయితే ఆ పేరు అబ్రాముగా ఉంటుంది. అబ్రాము తెలుగులో బా పలుకుతుందండి, వాస్తవానికి హీబ్రూలో బా ఉండదు. అక్కడ దాగేష్ పెట్టాలి బేటికి, అప్పుడు బా అవుతుంది. కానీ అక్కడ దాగేష్ ఉండదు, వా అనేటువంటి అక్షరం ఉంటుంది. అక్కడ వా ఇక్కడ బాగా మారిద్దండి. కాబట్టి దీన్ని బట్టి అక్కడ ఎవ్రామ్ అనేటువంటి ఒక పేరు పెట్టారు ఆ బిడ్డకి. ఎవ్రామ్ అంటే అర్థం ఏంటంటే గొప్ప తండ్రి అని అర్థం. ఎబ్రామ్ అంటాం కదా తెలుగులో. ఎబ్రామ్ అంటే అర్థం అంటే ఎబ్బా ర్యామ్. ఎబ్బా ప్లస్ ర్యామ్, ఎబ్బా ర్యామ్, ఎబ్రామ్ అని అర్థం. ఎబ్రామ్లో ఎబ్బా అనగా తండ్రి అని అర్థం. ఇప్పటికీ మీరు చూడండి అబ్బా అంటాం. అబ్బా అంటే తండ్రి. హీబ్రూలో కూడా అరమాయిక్లో కూడా అబ్బా అంటే తండ్రి అని అర్థం అండి. మీరు అప్పుడప్పుడు మీకు ఒక విచిత్రమైన ఒక విషయం చెప్తాను జాగ్రత్తగానండి. మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటువంటి రోజుల్లో మనకప్పుడప్పుడు మ్యాజిక్ షోస్ జరుగుతూ ఉంటాయి. ఒక ఇంద్రజాలికుడు వచ్చేవాడు. ఆ ఇంద్రజాలికుడు వచ్చి మరి మ్యాజిక్ షోస్ చేస్తూ ఉండేటువంటి వాడు. ఆ మ్యాజిక్ షోలో అతను ఒక వినూత్నమైనటువంటి విచిత్రమైనటువంటి ఒక పదాన్ని ఉపయోగిస్తాడు. తాను మ్యాజిక్ చేసే ముందు ఆ పదం మీలో ఎవరికైనా గుర్తుందా? ఖచ్చితంగా గుర్తుండి తీరుతుంది. మీరందరూ కూడా ఏమిటి, చిన్నప్పుడు నేనైతే మా స్కూల్స్లో చదివేటప్పుడు చాలా మ్యాజిక్ షోస్ కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళండి. అలా మ్యాజిక్ షోస్ కండక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంద్రజాలికుడు అక్కడికి వచ్చేవాడు, అనగా ఒక మెజిషియన్ అక్కడికి వచ్చేవాడు. అతని చేతిలో ఒక చిన్న కర్ర ఉండేది, ఇక్కడ దాకా మొత్తం మూసేసి ఉండేది. అతను దాన్ని పట్టుకొని తిప్పుతూ ఒక మంత్రంలాగా ఒక దాన్ని జపిస్తూ ఉండేవాడు. దాని పేరేంటో చెప్పండి. ఇప్పటికి మీలో 80% ఆ పేరుని ఏంటి అనేది మీరు చెప్పేస్తూ ఉంటారు ఈ లైవ్ చూస్తున్నప్పుడు, ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు. దాని పేరేంటి? ఆ మెజిషియన్ ఉచ్చరించేటువంటి అర్థం కాని విచిత్రమైన ఆ పదం ఏంటి? అబ్రకదబ్రా. ఎవ్రకదబ్రా అంటారండి. అబ్రకదబ్రా. అబ్రకదబ్రా అంటే ఏదో పిచ్చి పదం అనుకునేరు మీరు. అర్థం లేని పనికి మాలిన పదం అనుకునేరు. అర్థం పర్థం లేని పిచ్చి పదాలు అనుకునేరు. పిచ్చి పదాలు కదండి. అబ్రకదబ్రా అనేది అది ఒక హిబ్రూ పదం, అదొక హెబ్రీ భాషా పదం, అదొక అరమాయిక్ మూలాలు కలిగినటువంటి పదం. అరమాయిక్ మరియు హెబ్రీ ఈ రెండు మూలాలు కలిగినటువంటి పదం. ఈ రెండు బైబిల్ యొక్క భాషలండి. బైబిల్ పాత నిబంధన అరమాయిక్ మరియు హిబ్రూ భాషలో రాయబడింది. ఈ రెండు భాషల మూలాలు కలిగినటువంటి పదం అబ్రకదబ్రా అంటే. అబ్రకదబ్రా అంటే అర్థం ఏంటో తెలుసా? ఇట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ మై వర్డ్స్. ఇట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ మై వర్డ్స్ అనగా నా మాటల ద్వారా నేను దీన్ని కలుగజేస్తున్నాను, నా మాటల ద్వారా దీన్ని నేను సృజిస్తున్నాను అని అర్థం. ఇంతకీ దీన్ని ఎలా డివైడ్ చేయాలి అని అంటే, ఈ ప్రపంచం మొత్తం ఎలా కలిగిందని క్రైస్తవ సముదాయాన్ని అడిగితే క్రైస్తవ సముదాయం చెప్పే మాట ఏంటంటే, ఇంకెవరండి? దేవాది దేవుడు. ఆయన తన నోటి మాట ద్వారా ఈ ప్రపంచాన్ని సృజించాడు. ఎవరయ్యా దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనేటువంటి దేవుడు అనేటువంటిది క్రైస్తవ సముదాయం ఖచ్చితంగా చెప్తుంది. ఈ అబ్రకదబ్రాలో ఎబ్బా అనగా తండ్రి అని అర్థం అండి. ఎబ్రకదెబ్రా అనగా ఎబ్బా అనగా తండ్రి. దెబెర్ అనగా బెర్ అనగా కుమారుడు. బెర్ అందుకని యేసుప్రభు వారికి కూడా ఏమంటారంటే బెర్ జహ్వా, బెర్ ఎలోహీమ్ అంటారు. అనగా దేవుని కుమారుడు ఆయన. బెర్ ఎలోహీమ్. బెర్ అనగా కుమారుడు అని అర్థం. ఎబ్బా అనగా తండ్రి అని అర్థం. బెర్ అనగా కుమారుడు అని అర్థం. నెక్స్ట్ రువాహ్ హకదోష్ అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. రూహ్ అంటారు. అబ్రకదవ్రాహ్ ఆహ్ అంటే అర్థం ఏంటంటే ఆత్మ, పరిశుద్ధాత్మ అని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ఎలాగైతే తమ నోటి మాట ద్వారా ఈ సృష్టిని కలిగించారో అదే విధంగా నేను ఈరోజు మీ ముందు ఇట్ విల్ బి క్రియేటెడ్ ఇన్ మై వర్డ్స్, వీటిని నేను నా నోటి మాట ద్వారా కలిగిస్తానని దీనికి సాదృశ్యంగా వాళ్ళు ఆల్రెడీ కలిగించారనేటువంటి దాన్ని తీసుకొని వచ్చి పెట్టారండి. దాన్ని ఎవ్రకదెవ్రా అంటారు. తండ్రి, ఎబ్బా, బెర్ కుమారుడు, రువాహ్ హకదోష్ అనగా ఆత్మ అని అర్థం. ఈ రువాహ్లో షార్ట్
తీసుకొచ్చి కట్ చేసి ఇక్కడ పెట్టారు. ఎవ్రక దెవ్రా అని అర్థం అండి. ఈ మాట మీకు ఎందుకు చెప్పానంటే ఎబ్బా అనగా అర్థం ఏంటంటే తండ్రి అని అర్థం. అక్కడ కూడా ఎబ్రామ్ అనే పేరు పెట్టాడు. ఎబ్రామ్ అనగా ఎబ్బా అనగా తండ్రి అని అర్థం. ర్యామ్ అనగా గ్రేట్, గొప్ప అని అర్థం. గొప్ప అని అర్థం అంటే గొప్ప తండ్రి. మేము ఎలాగైతే గొప్ప తండ్రులుగా పేరు గణించామో, నా పేరు మీద ఒక భూస్వామిగా ఒక పట్టణానికి ఎలాగైతే పేరు పెట్టబడిందో, మా తాత పేరు, మా నాన్న పేరైన నాహోరు పేరు ఎలాగైతే పెట్టబడిందో, మా తాత పేరైన సెరూగు పేరు ఎలాగైతే పెట్టబడిందో, మేము ఎలాగైతే గొప్ప తండ్రులుగా గొప్ప భూస్వాములుగా ఈ ఖండాల మీద వెలిగిపోతున్నామో, మా కుమారుడైనటువంటి ఈ అబ్రామ్ కూడా ఒక గొప్ప తండ్రి అవ్వాలని గొప్ప తండ్రి అనే అర్థం ఇచ్చే ఎబ్రామ్ అనే పేరు ఆ బిడ్డకి పెట్టారండి, ఆ కుమారుడికి పెట్టాడండి. ఆ బిడ్డ పెరిగాడు, పెద్ద అవుతున్నాడు, కానీ ఆ బిడ్డ ఆలోచనలు డిఫరెంట్గా ఉన్నాయి. ఆ బిడ్డ యొక్క ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటేనండి ఇప్పటికీ మీరు అక్కడ చూడండి, అక్కడ నున్న అనేటువంటి దేవతని ఎక్కువగా పూజిస్తారండి. మీరు ఇప్పటికీ వెళ్ళండి, ఈ తెరహు కానీ వాళ్ళ నాన్నైనటువంటి నాహోరు కానీ వాళ్ళ నాన్నైనటువంటి సెరూగ్ కానీ రయ్యూలు కానీ వీళ్ళందరూ కూడా విగ్రహాలకి అలవాటు పడిపోయారు, విగ్రహారాధన చేసే వాళ్ళగా మారిపోయారు. ఎప్పుడైతేనండి నోవహు తర్వాత కొంతకాలానికి యెహోవా దేవుణ్ణి, ఎందుకంటేనండి మనకి ఎర్ర సముద్రం చీల్చినప్పుడట, ఎర్ర సముద్రం చీల్చిన తర్వాత అన్ని తెగుళ్ళు వాళ్ళు కల్లారా చూసిన తర్వాత మన్నాని ఏ నోటితో అయితే తిన్నారో ఆ నోరే ఆ పేరుని మర్చిపోయిందట కొంతకాలానికి. న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభంలోనే ఉంటుంది. అన్ని సూచక్రియలు చూసి కూడా తర్వాత తరం వారట యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందట. అలాగే ఆ జలప్రళయాన్నైనను నోహు విషయంలో దేవుడు చేసిన నీతినైనను ఎరుగని తరాలుగా మారిపోయారు ఆ తర్వాతి కాలంలో. ఆ తర్వాత చిన్నగా విగ్రహారాధనకు అలవాటు పడిపోయారండి. అసలు విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా అనే ఆ దేవుని ఎలా ఈ మానవ సమాజం మర్చిపోయింది? విగ్రహారాధన మత్తులో, విగ్రహారాధన మాయలో ఈ నీచ మానవ సమాజం ఎలా పడిపోయిందో అన్నది తర్వాత మనం ఎప్పుడైనా మరొక ఎపిసోడ్లో ఆలోచిద్దాం. అసలు విగ్రహారాధన ఎవరి నుంచి, ఎక్కడి నుంచి, ఎలా ప్రారంభమైంది అనేటువంటి విషయాలు. అయితే ప్రియులారా, ఇలా ఎప్పుడైతే వీళ్ళు విగ్రహారాధన మత్తులో పడిపోయారో వీళ్ళందరూ కూడా ఇతర దేవతల్ని పూజిస్తూ వచ్చారు. వీళ్ళలో ముఖ్యంగా నున్న అనే దేవతను పూజించాడు. వీళ్ళందరూ నిజంగా విగ్రహాలను నమ్మే వాళ్ళేనండి. మీ మాటలు మేము ఎలా నమ్మాలంటే, నా మాటలు మీరేమి నమ్మనవసరం తెలియదు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనంలో స్పష్టంగా తెరహు, మన పితరుడైనటువంటి తెరహు మరియు అతని కుటుంబీకులు నది అద్దరిని అనగా యూఫ్రాటీసు నది అద్దరిని నివసించిన ఇతర దేవతలను పూజించిరి అనగా కల్దీయుల దేవతల్ని పూజించారట. ముఖ్యంగా ఉర్ అనేటువంటి ఊరండి. అసలు అబ్రహాం గారు పుట్టిందే ఉర్ అనేటువంటి ఊరు. అది నెహెమ్యా గ్రంథంలో కానీ మిగతా అనేక గ్రంథాల్లో మనకు కనపడుతుంది. ఈ ఉర్ అనేటువంటి ఊరు పర్షియన్ గల్ఫ్కి పైన ఉంటుందండి. పర్షియన్ గల్ఫ్ అనేటువంటి ఆ అగాధంలో 2 నదులు గలుస్తాయి. దానిలో ఒకటి యూఫ్రటీసు, 2 టైగ్రీసు. దానికి అత్యంత దగ్గరలో ఉన్నటువంటి ఊరు పేరే ఉర్. ఆ ఊరు పేరే ఉర్. ఆ ఊరిలో నున్న అనేటువంటి దేవత చాలా ఫేమస్. ఖర్జూరపు చెట్లు అడుగడుగునా కనపడతాయి. విపరీతమైన వేడి అక్కడ ఉంటుంది. ఖర్జూరాలతో ఎక్కువగా తినుబండరాలుగా మార్చుకుంటూ ద్రాక్ష రసాన్ని విపరీతంగా తాగేటువంటి ఊర్లండి ఆ ఊరు అనేటువంటి ఊరు. ఇప్పటికీ మీరు వెళ్ళండి, ఆర్కియాలజికల్ పరంగా మనకి ఇప్పటికి కూడా చాలా ఎవిడెన్సులు దొరికినాయి. అక్కడ జిగ్గురాట్ అనేటువంటి ఒక పెద్ద దేవాలయం కూడా ఉండేదండి. అక్కడ చంద్రుణ్ణి దేవుడిగా, చంద్రుణ్ణి దేవతగా నున్న అనేటువంటి పేరు పెట్టి అనేక మెట్లెక్కి మొక్కుబళ్ళు చేసుకుంటూ ఆరాధిస్తూ ఉండేవాళ్ళండి. అలాంటి నున్న అనేటువంటి దేవాలయాలు అత్యధికంగా ఉండేవి. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవత భక్తుల, దేవుడి భక్తులండి. ఇప్పుడు మన తిరుపతి వెళ్ళండి. తిరుపతి అనగానే ఎవరు ఫేమస్ అండి? తిరుపతి అనగానే బాలాజీ వెంకటేశ్వర అనేటువంటి ఆ దేవుడు ఫేమస్ అండి. అదేవిధంగా షిరిడి వెళ్తే సాయిబాబా ఫేమస్ అండి. మనకి భద్రాచలం వెళ్తే రాముడి గుడి ఫేమస్ అండి. అదేవిధంగా ఊరు వెళ్తే చంద్ర దేవత గుడి ఫేమస్. ఆ ఊర్లో జనాంగాలందరూ ఆ గుడిని సందర్శించందే నిద్ర కూడా పోరేమో అంతటి భక్తాగ్రేసరులు ఆ చంద్రదేవతకి ఆ రోజు అక్కడ ఉండేవాళ్ళు. ఆ చంద్రదేవతకి మొక్కుబళ్ళు చేసుకుంటూ, ఆ చంద్రదేవతను ఆరాధిస్తూ, ఆ చంద్రదేవతకే తమ యొక్క ప్రతి విధాన్ని సమర్పిస్తూ బతికేవాళ్ళు. అది అంత ఆహ్లాదకరమైన ఆచారాలు కూడా ఏమీ కాదండి. దానిలో చాలా అసభ్యకరమైన ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ తర్వాత సంగతే. అయితే ప్రియులారా, ఎప్పుడైతే ఇతర దేవతలను వీళ్ళ పితరులందరూ పూజిస్తున్నారు, కానీ అబ్రామ్ అనే ఈ బిడ్డ మాత్రం ఏ రోజు ఆ దేవతను పూజించడానికి సాహసించలేదు.
ఎందుకో చెప్పమంటారా? అతని క్యారెక్టర్ మనకు బైబిల్లో ఎలా కనపడుతుందో చెప్పమంటారా? ఏదో ఒక తపన, ఏదో ఒక దాన్ని సాధించాలనేటువంటి ఒక దృఢ నిర్ణయం, ఒక తృష్ణ అనేది ఆ బిడ్డలో చిన్ననాట నుంచే కనపడుతుందండి. ఆయనకి 10 ఏళ్ళు దాటిని, 25 ఏళ్ళు దాటిని, 30 ఏళ్ళు దాటిని, ఏమంటే ఆ రోజుల్లో అక్కడ వాళ్ళ దేవతలను ఎవరైనా ఎదిరిస్తే ఆ రాజులు ఆ రోజు ఉరిశిక్షలు విధిస్తూ ఉండేవాళ్ళండి. ఆ ఉరిశిక్షలు అంటే మన భాషలో అగ్ని మండపాల్లోకి వెళ్ళి తగలెడుతూ ఉండేవాళ్ళు. అక్కడ ఆ చంద్రదేవతకి ఎవరైనా ఎదురు తిరిగినా కానీ, ఆ దేవతలను ఎవరైనా తిట్టినా కానీ, వాటికి మొక్కకపోయినా కానీ కఠినమైనటువంటి శిక్షలు ఆ రోజు అక్కడ అమలు చేసేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఈ బిడ్డ ఏనాడు ఆ చంద్రదేవత దగ్గరికి వెళ్ళిన దాఖలాలు మనకి ఎక్కడా కనిపించవండి. ఎందుకంటే అతనిలో ఒక ఆలోచన ప్రారంభమైంది. నన్ను సృజించిన వాడు ఆయన చలించాలి కానీ చలించని రాతిలో ఉండుట ఎలా? నాకు మాటలిచ్చిన వాడు మాటలాడు స్థితిలో ఉండాలి కానీ మోగ స్థితిలో ఉండనేలా? నాకు జీవం ఇచ్చిన వాడు జీవిస్తూ ఉండాలి కానీ నిర్జీవమైన రాయిలో ఉండుట ఎలా అని ఆయనలో, ఆయన మేధస్సులో ఎప్పుడైతే ఆలోచనలు ప్రారంభమయ్యాయో ఏదో ఒక శక్తి ఈ భూమండలాన్ని, ఈ భూమిని నడిపిస్తుందన్న ఆలోచన ఆ బిడ్డలో ప్రారంభమైందండి. కానీ ఏనాడు ఆ బిడ్డకి దేవుడు ప్రత్యక్షం కాలేదు. 30 ఏళ్ళు గడిచినాయి, 40 ఏళ్ళు గడిచినాయి, 50 ఏళ్ళు గడిచినాయి, 60 ఏళ్ళు గడిచినాయి, 70 ఏళ్ళ వరకు కూడా అతని పరిశోధన ఆపలేదు. ఆ దేవుడు ఏనాడు ఆ వ్యక్తికి ప్రత్యక్షము కాలేదు. ఎదురు చూస్తున్నాడు. ఎవరి అసలు ఈ భూమండలాన్ని సృజించిన దేవుడు, ఎవరి అసలు ఈ సృష్టిని సృజించినటువంటి దేవుడు అని 70 ఏళ్ళు వెతికాడండి. 70 ఏళ్ళ వరకు దేవుడు ప్రత్యక్షం కాలేదండి. ఏమంటే మీరు బైబిల్లో చూడండి, సుమారుగా ఆయనకి 70 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు సుమారుగా. అది మనకి తర్వాత నేను చెప్తాను ఏ విధంగా అన్నది. అయితే 70 ఏళ్ళ వరకు ఎందుకు దేవుడు ప్రత్యక్షం కాలేదు అతనికి అంటే, మనం సాధారణంగా ఈ వయస్సులో జరిగేటువంటి మార్పుని ఖచ్చితంగా ఆలోచించాలండి. ఏమంటే ఒక వ్యక్తి గట 70 ఏళ్ళు దాటంగా శరీరంలో విపరీతమైన మార్పులకి శరీరం లోనవుతుందండి. ఉదాహరణకు చెప్పమంటారు, ఏమంటే ఈరోజు 25-30 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, 40-50 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ నాలుక, ఈ టంగు ఉంది చూసారు, ఈ నాలుకట 100 కోట్ల రుచులను గమనించగలిగిద్దట, గ్రహించగలిగిద్దట, చూడగలిగిద్దట. టేస్ట్ 100 కోట్ల రుచులని గమనించగలిగే సామర్థ్యం ఈరోజు నాలుకుందట. ఎప్పుడైతేనంటే సుమారుగా 70 ఏళ్ళ పైబడేటటువంటి వ్యక్తిగా ఒక వ్యక్తి మారతాడో, అతనికి ఈ యొక్క నాలుకలో 100 కోట్ల రుచులను గమనించే శక్తి పడిపోయి సుమారుగా 50 కోట్లకు పడిపోద్దటండి. అంటే నాలుకలో రుచి గ్రంథులు తగ్గిపోవటం ప్రారంభిస్తాయి 70 ఏళ్ళు దాపరిస్తే. ఏమండి ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం, మనం ఇంత సంతోషంగా ఉన్నాం, మంచి అనుభూతులకు గురవుతూ ఉన్నాం, ఏమంటే మంచి మధుర జ్ఞాపకాలు ఆలోచించగలిగిన సామర్థ్యం ఈరోజు మన బ్రెయిన్కి ఉంది. ఈరోజు పొద్దున్న లెగిస్తే మనం ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి హార్మోన్ పేరేంటంటే సిరోటోనిన్ అనేటువంటి హార్మోన్ అండి. ఈ సిరోటోనిన్ అనేటువంటి ఈ హార్మోను మనకి ఎక్కువగా సహాయపడుతుంటుంది. మనం ఆనందించాలన్నా, మనం హ్యాపీగా ఉండాలన్నా, మన జీర్ణక్రియ శుభ్రంగా జరగాలన్నా, మంచి మంచి మధురానుభూతుల్లో మంచి మూడ్లోకి మనం వెళ్ళాలన్నా, మంచి ఫీలింగ్స్ మనకు కావాలన్నా ఈ హార్మోన్ మనిషికి చాలా అవసరం అండి. కానీ ఈ సిరోటోనిన్ అనేటువంటి ఈ హార్మోను 70 ఏళ్ళు రాగానే పడిపోవటం ప్రారంభిస్తుంది. అనగా ఒక మూడ్ అనేది మనిషికి దూరం అయిపోతుంది, ఒక ఫీలింగ్స్ మనిషికి దూరం అయిపోతాయి, ఒక హ్యాపీనెస్ మనిషికి దూరం అయిపోతుంది. ఈ రోజు ఉన్నట్లుగా మనం మన 70వ ఏట ఉండవండి. ఎందుకంటే మనలో ఉన్న సిరోటోనిన్ అనేటువంటి హార్మోను తగ్గిపోవటం ప్రారంభిస్తుంది. ఇంకో విచిత్రమైన విషయం చెప్పమంటారా, 70 ఏళ్ళు ఒక మనిషికి వచ్చినప్పుడు హైట్ కూడా తగ్గటం ప్రారంభిస్తాడండి. నువ్వు ఎన్ని అడుగులైనా ఉండు, 70 ఏళ్ళు వచ్చినాయా నీ హైట్లో 2 నుంచి 3 అంగుళాల ఎత్తు తగ్గిపోతాడట ఒక వ్యక్తి. ఎందుకంటే మన బ్రెయిన్ యొక్క బరువు కూడా 70 ఏళ్ళు దాటితే క్షీణించటం ప్రారంభిస్తుంది. బరువులో కూడా 1350 గ్రాముల బరువు ఉన్న ఈ బ్రెయిన్ 70 ఏళ్ళు వచ్చే సమయానికి బరువు తగ్గుతూ క్షీణించడం ప్రారంభిస్తుందండి మన బ్రెయిన్లో. ఈ విధంగా మన రుచి గ్రంథుల్లో భేదాలు ఏర్పడతాయి, మన కంటి చూపు పూర్తిగా, మన ఐ మజిల్స్ అనేవి పూర్తిగా ఖరాబ్ అయిపోతాయి, మన చెవులు సరిగ్గా వినిపించడం ఆగిపోతాయి, మన బ్రెయిన్లో నెర్వ్స్ సిస్టమ్ అనేది చాలా వరకు క్షీణించడం ప్రారంభిస్తుంది, సిరోటోనిన్ ఆగిపోతుంది, హైట్లో కూడా చాలా వరకు మార్పులు వస్తూ ఉంటాయి. అనగా మనిషి సమాధికి దగ్గర పడ్డాడు. ఇక ఈ వయసుని, ఈ శరీరాన్ని, ఈ బంధాలని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన దినాల ఆరంభమయ్యానికి ఆ యొక్క సూచనలు అండి. ఇది మీకు అర్థమైతే 70 ఏళ్ళ వరకు దేవుడు ఆ వ్యక్తికి ప్రత్యక్షం కాలేదు. అంటే ఏందో తెలుసా, ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఎంతకాలం పరిగెడతావో పరిగెత్త అబ్రహామా. నీకు విసుగొచ్చే వయసు 70 ఏళ్ళు, ఎందుకంటే సిరోటోనిన్ తగ్గిపోద్ది.
నీ బ్రెయిన్ నీకు సహకరించని వయసు 70 ఏళ్ళు. అంతవరకు నువ్వు ఎంతసేపు ఆలోచిస్తావో అంతసేపు ఆలోచించు. ఆలోచిస్తావా ఈ అనాగరిక దేవుళ్ళని పూజించుకుంటూ వెళ్ళిపోతావా? నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తావా, లేకపోతే ఈ మూఢనమ్మకాల్లో పడి కొట్టుకుపోతూ ఉంటావా? నీకు 70 ఏళ్ళు టైం ఇస్తున్న అబ్రహామా, 70 ఏళ్ళు నువ్వు విశ్వాసాన్ని నేను పరీక్షిస్తా. నన్ను వెతకాలని ఆశపడుతున్నావు కదా, నన్ను ఎంతకాలం వెతకగలుగుతావు అంటే 70 ఏళ్ళు ఒక మనిషి ఓపిక మహా అయితే 70 ఏళ్ళు ఉంటుందండి. 70 ఏళ్ళు అయిపోతే ఇక ఓపిక నశించి చీదరగొట్టింది సమాజం మీద. 70 ఏళ్ళు పోరాటం నిర్విరామంగా చేసిన తర్వాత 70వ ఏడు దాటామా, ఆ పోరాటాన్ని వదిలేసి, ఆ లక్ష్యాలను వదిలేసి దాని నుంచి దూరంగా జరిగిపోవాలనే ఆలోచన ఒక మనిషికి వస్తుంది. అబ్రహాము కూడా ఆలోచన ఏమన్నా వచ్చిద్దా? 70 ఏళ్ళు ప్రయాణించి నన్ను విడిచిపెట్టి విసుగొచ్చేసి వెళ్ళిపోతాడా? లేకపోతే ఏదో 2 రోజులు పరిశీలించి వదిలేసి మళ్ళీ వాళ్ళ మాయల్లో పడిపోతాడా అని 70 ఏళ్ల పాటు ఆ దేవుడు అబ్రహాము కోసం అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎన్నేళ్ళు చేస్తాడో, ఎన్నేళ్ళు ఎతుకుతాడో, వెతకని అని. చివరికి 70 ఏళ్ళు వచ్చినాయండి. ఏ ఏడునా కానీ దేవుణ్ణి వెతకటం తప్ప ఏదో ఒకట్లేని మొక్కుబళ్ళు చేసుకోవటం ఆ బిడ్డకు తెలియదు, ఆ వృద్ధుడికి తెలియదు. బిడ్డ చిన్నప్పటి నుంచి ఎవరో ఒకళ్ళ కోసం పాకులాడుతూనే ఉన్నాడు. అతను చూశాడు. కడకు దేవుడే ఇక విసుగు చెందే ఆ వయసు అబ్రహాంకి వచ్చినప్పుడు అయినా విసుగు చెందలేదు. సిరోటోనిన్ తగ్గిపోయి, ఫీలింగ్లన్నీ వెళ్ళిపోయి, మూడప్ అయిపోయి ఈ జీవితం వేస్ట్ అనే ఆలోచనలు వచ్చినా దేవుడి వైపు తన తృష్ణని పోగొట్టుకొనలేదు. తన బ్రెయిన్లో క్షీణిస్తున్న ఏ మాత్రం దేవుడి పట్ల శ్రద్ధను పక్కకి తొలగించలేదు. అతని భక్తి మెచ్చిన దేవుడు 70వ ఏట వృద్ధుడికి ప్రత్యక్షమయ్యాడు. ఏమని ప్రత్యక్షమయ్యాడో తెలుసా? ఎలాగా వ్యక్తిని పిలిచాడో తెలుసా? ఒకసారి మీరు ఆదికాండం 11వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయానికి ఒకసారి వచ్చేద్దాం పిల్లలు. 12వ అధ్యాయాన్ని లేఖ కాంటెక్స్ట్ అంటారండి. లేఖ కాంటెక్స్ట్ అంటే లెగిచి నువ్వు వెళ్ళు అనేటువంటి కాంటెక్స్ట్ అండి. ఈ కాంటెక్స్ట్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే 12వ అధ్యాయం ప్రారంభంలో యెహోవా అంటున్నాడు 70 ఏళ్ళ వృద్ధుడికి ప్రత్యక్షమై, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. మిస్టర్ ఇబ్రాహిం, ఎస్ మై డియర్ లార్డ్, ఎవరు నాయనా నువ్వు? నువ్వు నువ్వు లేచి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏమంటే సాధారణంగా బైబిల్ చదివే మనందరం కూడా మొట్టమొదటిసారి అబ్రహాంకి దేవుడు అప్పుడే ప్రత్యక్షమయ్యాడేమో అనుకుంటాం. మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహాంకి ఇంకా ఆ రోజే ప్రత్యక్షమయ్యాడేమో, అప్పుడే నువ్వు లేచి వెళ్ళిపోమన్నాడేమో అని మనం భ్రమపడతాం. 12వ అధ్యాయం మాత్రమే కనుక చదివితే 12వ అధ్యాయం ప్రారంభంలో యెహోవా అబ్రహాంకి ప్రత్యక్షమై నువ్వు లేచి అక్కడి నుంచి నువ్వు బయలుదేరు, నేను చూపించు దేశానికి అని చెప్తాడండి. అప్పుడు అక్కడ నుండి అబ్రహాము బయలుదేరాడు. ఆ బయలుదేరేటువంటి సమయంలో అతను ఏ ఊరిలో ఉన్నాడో ఒకసారి 4వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళును. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లవాడు. అంటే అబ్రామట హారానులో నుండి బయలుదేరాడట. బయలుదేరే సమయానికి వయస్సు ఎంతంట? 75 ఏళ్ళట. అనగా ఇతను హారానులో ఉన్నాడు. అప్పుడు అతని వయసు 75 ఏండ్లు. అప్పుడు యెహోవా అబ్రామ్కి ప్రత్యక్షమై నువ్వు లేచి ఇక్కడి నుంచి బయలుదేరు అని చెప్పాడండి. అనగా అబ్రాముకి దేవుడు ప్రత్యక్షమయ్యే సమయానికి అతను ఏ ఊరిలో ఉన్నాడు? అబ్రాము ఏ ఊరిలో ఉన్నాడంటే హారాన్ అనే ఊరిలో ఉన్నాడు. అప్పుడు అతనికి ఏజ్ 75 ఇయర్స్. అంటే దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహాము గారు ఏ ఊరిలో ఉన్నాడయ్యా అని అంటే అతను హారాన్ అనే ఊరిలో ఉన్నాడు. అప్పుడు దేవుడు యెహోవా అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. కానీ 12వ అధ్యాయానికంటే ముందే దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడండి. 12వ అధ్యాయానికి మునిపే అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అది 11వ అధ్యాయంలో ఉండదు. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వస్తుందని యెషయా చెప్తాడండి. హియర్ ఎ లిటిల్ అండ్ దేర్ ఎ లిటిల్. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, ఇక్కడే ఉండదు. బైబిల్ మొత్తం అవపోసన పట్టండి, అప్పుడు మీకు అసలు రహస్యం బయటపడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలో స్టెఫెను ప్రసంగం ప్రారంభిస్తాడు. యూదా మాట వినని సమాజం వైపుకి, నా తండ్రులారా నా మాట ఆలకించండి అని మాట్లాడుతూ అబ్రహాం ప్రస్తావన వచ్చినప్పుడు ఏమన్నాడో ఒకసారి మీరు చూడండి. 7వ అధ్యాయం 2వ వచనం, అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, మై డియర్ బ్రదర్స్, తండ్రులారా, మై డియర్ ఫాదర్స్. ఒకసారి మీరు వినండి.
ఒకసారి మీరు వినండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు, ఎక్కడ కాపురం ఉండక మునుపు? హారానులో కాపురం ఉండక మునుపు. హారానులో కాపురము ఉండక మునుపు 12వ అధ్యాయంలో ఎక్కడ కాపురం ఉన్నాడు అబ్రహాము? 12వ అధ్యాయంలో అబ్రహాము ఎక్కడ కాపురం ఉన్నాడని ఆది కాండంలో మోషే చెప్తున్నాడు అని అంటే హారానులో కాపురం ఉన్నాడట 12వ అధ్యాయంలో. అనగా 12వ అధ్యాయంలో హారానులో అబ్రహాము కాపురం ఉండక మునుపే, అనగా 12వ అధ్యాయానికంటే ముందే. అదే చెప్తున్నాడు చూడండి. హారానులో కాపురం ఉండక మునుపు మెసపొటేమియాలో ఉన్నప్పుడు, మెసాహపొటేమియా అంటారండి. మెసాహపొటేమియా అనగా 2 నదుల మధ్య ప్రాంతం. పొటామియా అనగా 2 నదులు కలిసేటువంటి, అనగా 2 నదుల మధ్య ఉండేటువంటి ప్రాంతం మెసాహపొటేమియా. ఊరు ఉండేది అక్కడేనండి. 2 నదులు, అటు యూఫ్రటీస్ నది, ఇటు టైగ్రీస్ నది, ఈ 2 నదుల మధ్యలో ఉంటుంది ఊరు అనేది. ఆ ఊర్లో ఉన్నప్పుడు, మెసపొటేమియాలో ఊరు అనే ఆ ఊర్లో ఉన్నప్పుడట మహిమగల దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడట. ఏమన్నాడట చదవండి. ప్రత్యక్షమై, నీవు నీ దేశాన్ని, నీ స్వజాన్ని విడచి బయలుదేరు. నీవు నీ దేశాన్ని విడు, నీ స్వజనమును విడు, బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అంటగా దేవుడు నువ్వు లేచి నీ ఇంట దగ్గర నుండి బయలుదేరని ఎప్పుడన్నాడు? హారానులో అన్నాడా? హారాను కంటే మునిపే అన్నాడా? హారానులోనే కాదు, హారానులో అన్నాడు. హారానులో మొదటిసారి అనలేదు, అది రెండవసారి. హారాను కంటే ముందు మెసపొటేమియాలో ఉన్నప్పుడు, ఉర్రు అనే ఊరిలో ఉన్నప్పుడే దేవుడు అబ్రాహాంకి ప్రత్యక్షమై, నువ్వు లే అపరాధం లేక నువ్వు లేచి ఇక్కడి నుంచి బయలుదేరు, నీ దేశం నుండి, నీ స్వజనము నుండి నువ్వు బయలుదేరమని చెప్పాడటండి. అంటే 12వ అధ్యాయానికంటే ముందే బయలుదేరమన్నాడండి. అంటే 70 ఏళ్ళు, అంటే హారాన్లో ఉన్నప్పుడు 75 ఏళ్ళు. అంతకంటే మునుపు అంటే సుమారుగా ఎప్పుడో మనకు తెలియదు. అరౌండ్ 70 ఇయర్స్ కాలంలోనే అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అరౌండ్ 70 ఇయర్స్ కాలంలోనే ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ప్రత్యక్షమే అబ్రహాంతో అంటున్నాడు, నువ్వు లేచి అక్కడి నుంచి బయలుదేరు అబ్రహాం అంటున్నాడు. ఏమండి, ఎందుకు అక్కడి నుంచి బయలుదేరమన్నాడు? ఎందుకు లెగు అన్నాడు? లెగిచి అక్కడి నుంచి బయలుదేరమని చెప్పాడు. ఏంటి వేదనలు ప్రారంభమవుతాయండి. ఏమండి, ఒక అన్యజనుడు, ఒక విగ్రహారాధికుడు క్రీస్తుని కానీ తండ్రిని కానీ నమ్ముకున్నప్పుడు అతను కలిగే వేదనలు అంతా ఇంత కాదండి. నేను ఒక విగ్రహారాధన సంబంధమైన కుటుంబం నుంచి వచ్చాను. పచ్చి విగ్రహారాధన సంబంధమైన కుటుంబం. ప్రారంభంలో క్రీస్తుని నమ్ముకున్నప్పుడు, ప్రారంభంలో దేవుని చెంతకు వచ్చినప్పుడు విపరీతమైన శోధనలు నన్ను పలకరించాయి.